హరి క్రియేషన్స్కి స్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మ. ఈరోజు ఈ వీడియోలో మల్లవరం దాటిన తర్వాత ఒక బ్రిడ్జి నిర్మించారని ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను. మళ్ళీ ఒకసారి ఆ అందమైన బ్రిడ్జిని చూడాలని నాకు అనిపించింది. నేనొక్కడనే ఆ అందాలను చూస్తే ఎలా? మీరు కూడా మరోసారి చూడండి. మరి ఇటు నుండి పొదిలికి వెళ్ళే మార్గం. మల్లవరం స్టేషన్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రిడ్జి నిర్మాణం మనకు కనిపిస్తుంది. ఈ వైపుగా దర్శికి వెళ్ళేటువంటి మార్గం. పైనుండి వాహనాలు వెళ్ళటానికి, కింద నుండి ట్రైన్ వెళ్ళటానికి ఈ వంతెన అనేది నిర్మించారు. మల్లవరం వద్ద ఈ బ్రిడ్జి నాకు చాలా బాగా నచ్చింది. ఈ బ్రిడ్జిని 3వసారి ఇది చూడటం నిజంగా చాలా సూపర్బ్గా ఉందండి. కాస్త ముందుకెళ్తే 242వ బ్రిడ్జి నిర్మాణం ఒంగోలు బైపాస్కి మార్గం. ఇటు పొదిలిలోకి వెళ్ళేటువంటి మార్గం. ట్రాక్ ప్రశాంతంగా నిద్రపోతోంది. దూరంగా కనిపించే కట్టకి మధ్యలో ఈ కనిపిస్తున్న ఖాళీ ప్రాంతమే కోర్టులో నడిచేటువంటి స్థలం. ఇది దర్శికి వెళ్ళే మార్గం. సన్నటి చిప్స్ తోలి ఉన్నారు. ట్రాక్కి అడుగున వేసే దిమ్మెలు కూడా ఉన్నాయి. ట్రాకులు ఉన్నాయి. కాస్తంత దూరాన లావుపాటి కంకర కూడా చదును చేసి ఉన్నారు. దిమ్మెలు కూడా పరిచి ఉండటం మనం గమనించవచ్చు. కాస్త ట్రాక్ వేయాల్సినటువంటి పని ఉన్నది. రాజుపాలెం వద్ద 200 మీటర్ల కట్ట వేయని స్థలం వద్ద మనం ఇప్పుడు ఉన్నాం. కంకర కుప్పలు తోలి ఉన్నారు. పొదిలి స్టేషన్ వైపు వెళ్ళే అండర్ పాస్ నిర్మాణం ఇది. పైనుండే ట్రైన్, కింద నుండి వాహనాలు వెళ్ళే మార్గం కోసం ఈ అండర్ పాస్ని నిర్మించారు. రంగులు కూడా వేశారు. మెట్ల మార్గం గుండా వెళ్తే రాళ్లతో ఇంత అందంగా డిజైన్ మలచినందుకు ఆ డిజైన్ చేసిన వారికి ఒక నమస్కారం చేయాలి. దూరంగా పొదిలి స్టేషన్ కనిపిస్తోంది. రాజుపాలెం వద్ద తాజా పరిస్థితి ఇది. ఈ లావుపాటి కంకర తోలి ఉండటాన్ని చూసి మార్చి నెలాఖరికి ఇక్కడ స్థల పరిష్కారం అవుతుందని నేను విన్నాను. ఈ కంకర తోలి ఉండటాన్ని చూసి నిజంగా స్థల పరిష్కారం అయిందేమోనని ఆనందంగా ఎగిరి గంతేశాను రైల్వే కట్ట మీద. కానీ స్థల పరిష్కారం కాలేదని అక్కడ వారు చెప్పారు. ఎప్పుడు ఈ స్థల పరిష్కారం అవుతుంది దేవుడా? ఈ స్థల పరిష్కారం అయితే గాని పొదిలి స్టేషన్కి రైళ్ల రాకపోకలు ఉండవు. కనీసం ఏప్రిల్ నెలాఖరికైనా స్థల పరిష్కారం అయ్యి పొదిలి, దర్శి రైళ్ల రాకపోకలు జరగాలని ఆశిస్తున్నాను. పొదిలి స్టేషన్ గురించి తొందరలోనే మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. ప్రస్తుతం ఫోటోల ద్వారా అక్కడ పరిస్థితిని వివరిస్తాను. లోపల ప్లాస్టింగ్ నిర్మాణం అయిపోయింది. నడిచి వెళ్ళే మెట్ల మార్గానికి సున్నం వేశారు. స్టేషన్ ముందు భాగాన ఇంకా రంగులు వేయాల్సి ఉన్నది. స్టేషన్లో ప్లాట్ఫామ్ లోపల షెల్టర్లు నిర్మాణం జరుగుతోంది. 1 నుండి 2, 3 ప్లాట్ఫామ్కి వెళ్ళటానికి ఇనప బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతున్నది. మరో నెల రోజుల్లో స్టేషన్ కొత్త పెళ్లి కూతురులాగా అందంగా ముస్తాబ్ కాబోతోంది. ఏది ఏమైనా తొందరలోనే ఈ స్థల పరిష్కారం అయ్యి దర్శికి, పొదిలికి రైళ్ల రాకపోకలు జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ శర్మ. 6వ తారీఖు రాబోతున్న శ్రీరామనవమి సందర్భంగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జాగ్రత్తగా ఇంట్లో ఉండండి. ఎండ నుండి తప్పించుకోండి.